హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు నేను చుక్కాకు పచ్చడి చేశాను. తిన్నారంటే చుక్కలు కనిపిస్తాయంటే చుక్కాకు పచ్చడి కదా, తిన్నారంటే వావ్ అనిపిస్తుంది. సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో ఆన్ చేసి వీడియో ఆఫ్ చేసేలోగా చుక్కాకు పచ్చడి రెడీ అయిపోతుంది. అంత సింపుల్ అండ్ ఈజీ పచ్చడి. ఎవరైనా చుట్టాలు వచ్చారనుకో, ఇంట్లో చుక్కాకు ఉంటే చాలు, చెక్క వంట చేసేయచ్చు. ఇంకా మా పెరుగు ఎలాగో ఉండనే ఉంటుంది, లేదంటే ఓ పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని చుక్కాకు పచ్చడితో వెంటనే గబగబా వంట పెట్టేయచ్చు వాళ్ళకు. నేనైతే అలా చేస్తాను. నాకు ఎప్పుడు ఆకుకూరలు ఉంటాయి. చాలా ఈజీ అయిన కూర అంటే టమాటా కూర, చుక్కాకు కూర, ఇవి రెండు చాలా ఈజీ. అసలు ఇలా పెట్టి అలా వాళ్ళు వచ్చినారనగానే అన్నీ వడ్డించేలోగా అది రెడీ అయిపోతాయి. ఇంకా ఆమ్లెట్ అంటే అందరికీ తెలిసిందే కదా, ఆమ్లెట్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. అందరూ ఆమ్లెట్లు తినరు కదా. చుక్కాకు ఆకుకూరలు ఏవైనా 4-5 సార్లు కడగాలి బాగా నీట్గా, ఎందుకంటే వాటిలో బాగా దుమ్ము ఉంటుంది. కడిగి శుభ్రం చేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయ చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, కొంచెం పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే తాలింపులో వేసి వేయిస్తాను. కొంతమంది పచ్చడి అంతా అయిపోయిన తర్వాత కూడా వేసుకోవచ్చు. నాకు అది అలా అలవాటు, మాకు చిన్నప్పటి నుంచి. దీంట్లో రోట్లో వేయాల్సిన అవసరం లేదు. ఈ పచ్చడిని బాండీలోనే ఇలా అనగానే వేయించగానే అదే దగ్గరకు వచ్చేస్తుంది. కావాలనుకున్న వాళ్ళు పల్లీల పౌడర్ వేసుకోవచ్చు. నేను పల్లీల పౌడర్ కూడా వేయలేదు ఈరోజు. ఓన్లీ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పోపు గింజలు వేసి బాగా మగ్గనిచ్చి అందులో చుక్కాకు వేసాను. చుక్కాకు వేసి ఉప్పు పసుపు ఉల్లిపాయల్లో వేస్తే ఏమవుతుందంటే బాగా చక్కగా ఉల్లిపాయలకు పడుతుంది. మనం ఉల్లిపాయ తినేటప్పుడు ఉప్పుగా బాగుంటాయి. కాబట్టి మగ్గేటప్పుడే ఉప్పు పసుపు వేయాలి కొద్దిగా. మళ్ళీ మనకు కావాలంటే ఆకుకూర వేసుకున్నాక కూడా మళ్ళీ మనకు టేస్ట్కి సరిపడంత వేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి నిజంగానే. చుక్కాకు పచ్చడి రోట్లో పని ఉండదు కదా, మిక్సీ పని ఉండదు, రోట్లో పని ఉండదు. చక్క బాండీలోనేసి ఇలా వేయించామనుకో, ఎంత 5 minutes కూడా పట్టదు, అయిపోతుంది కర్రీ. అంత ఈజీగా, అదే నా వీడియో చేసినంతసేపే. నా వీడియోలో ఏ ఒక్క రవ్వ మిస్ అవ్వకుండా వచ్చింది. అంత కరెక్ట్. అంటే ఎంత టైం పడుతుంది పచ్చడి చేయడానికి అని నేను ఇది చేసుకున్నా. కరెక్ట్గా 5 minutes, చాలా ఈజీగా అయిపోయింది. చూడండి, ఇట్లా ఆకంతా నీట్గా కట్ చేసేసుకొని చిన్న ముక్కలుగా చేసేసి వేసేసి వేయించేసి కొంచెం కారం, ధనియా పౌడర్ వేసేసి మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఇట్లా వేయించుకునేటప్పుడే అట్లా వస్తుంది. అప్పుడు కారం, ఉప్పు, ధనియా పౌడర్, ఉప్పు తగినంత వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసేసుకోకూడదు. ఇట్లా వేసుకొని కావాలంటే ఫైనల్గా కొత్తిమీర వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర అయిపోయింది, అందుకని నేను కొత్తిమీర వేయలేదు. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నచ్చకంటే ఎందుకు నచ్చలేదో చెప్పండి. మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో చేస్తారు, నేనైతే ఇలా చేస్తాను. చాలా బాగుంటుంది. దీంట్లో వెల్లుల్లిపాయ లాస్ట్లో ఫైనల్ టచ్లో వెల్లుల్లిపాయ కొట్టి వేయాలి. చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ టేస్ట్ భలే ఉంటుంది. ఆయిల్లో కాకుండా ఇట్లా కూరలో వేసుకున్నాం అనుకో, ఈ టేస్ట్ బాగుంటుంది. ఆ కూరతో పాటు ఉప్పు పులుపు మగ్గుతుంది కదా, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి, తప్పకుండా ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు నచ్చలేదో చెప్పండి, ఎందుకంటే ఇంకా బెటర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.